మీరు చచ్చిండ్రా బతికిండ్రా? పాప ఓ పాస్టర్ గారు ఇదే వాక్యం తీసుకొని ఇప్పటిదాకా చదివినాం కదా, 1 కొరింథీ 3:16 మనమే ఆయనకు, చెప్పండి అమ్మా, మనమే ఆయనకు. ఓ పాస్టర్ గారు ఇదే వాక్యం తీసుకొని 2 గంటలు ప్రసంగం చేసిండంట. మనమే ఆయనకు మందిరము, మనమే ఆయనకు మందిరము, మన హృదయంలో దేవుడు ఉంటాడు, మన హృదయంలో దేవుడు ఉంటాడని బల్ల గుద్ది 2 గంటలు ప్రసంగం చేసిండంట. ప్రసంగం అయిపోగానే ఓ 12 ఏళ్ళ పాప ఈ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారిని పట్టుకుందంట. పాస్టర్ గారు ఇప్పటిదాకా 2 గంటలు ప్రసంగం చేసినావు కదా, మనమే ఆయనకు మందిరము, మనమే ఆయనకు మందిరము, మన హృదయంలో దేవుడు ఉంటాడు, మన హృదయంలో దేవుడు ఉంటాడు అని 2 గంటలు ప్రసంగం చేసినావు కదా, ఒక్కటే దేవుడు ఇన్ని కోట్ల మందిలో ఒకటేసారి ఎట్లుంటాడో నాకు చెప్పవా అని అడిగిందంట. దేవుళ్ళు ఎంతమంది చెప్పండి అమ్మా? దేవుళ్ళు ఎంతమంది? ప్రజలు ఎంతమంది చెప్పండి అమ్మా? కొన్ని మిలియన్లు, కోట్లు, ఇన్ని కోట్ల మంది హృదయాలలో ఒక్కటే దేవుడు ఒకటేసారి ఎట్లుంటాడు నాకు చెప్పవా అని అడిగిందంట. ఈ పాస్టర్ గారు చెప్పకపోతే పర్రు పోతుంది. ఫస్టే 2 గంటలు ప్రసంగం చేసి మనమే ఆయనకు మందిరము, మనమే ఆయనకు మందిరం అని 2 గంటలు ప్రసంగం చేసి చెప్పకపోతే పర్రు పోతుంది. ఈ పాస్టర్ గారు పాపతో అన్నాడంట, పాప నువ్వు చూడడానికి చాలా చిన్నగా ఉన్నావు కానీ చాలా పెద్ద ప్రశ్న అడిగినావు. నేను వచ్చే వారం దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి నీకు చెప్తా అని ఇంటికి పోయి ఇక ప్రార్థన చేస్తూ ఉండంట. చెప్పకపోతే పరుగు పోతుంది. చెప్పకపోతే చెప్పాలి కదా మరి. మనమే ఆయనకు మందిరం, మనమే ఆయనకు మందిరము, మన హృదయంలో దేవుడు ఉంటాడు, మన హృదయంలో దేవుడు అని 2 గంటలు ప్రసంగం చేసి చెప్పకపోతే పరుగు పోతుంది. ఇక ఇంటికి పోయి ప్రార్థన చేస్తూ ఉండంట, బైబుల్ చదువుతూ ఉండంట. దేవుడు ఏం జవాబు ఇస్తలేడంట. ప్రభువా చెప్పనైతే చెప్పిన ప్రభువా, నిజమేనాయనా ఒక్కటే దేవుడు ఇన్ని కోట్ల మందిలా ఒకటేసారి ఎట్లుంటావు ప్రభువా, నాకు చెప్పు ప్రభువా, నాకు అర్థమైతే లేదయ్యా అని 3 రోజులు ప్రార్థన చేసిందంట. జవాబు రాలేదంట. ఇక శుక్రవారం ఉపవాసం మొదలుపెట్టిందంట. శుక్రవారం, శనివారం, ఆదివారం కలిసేస్తట్టు, ఆదివారం మధ్యాహ్నానికి ముగిస్తట్టుగా 3 రోజులు ఉపవాసం మొదలుపెట్టిందంట. 3వ రోజు కావస్తుందంట. రెండో రోజు అయిపోయిందంట. 3వ రోజు మధ్యరాత్రి, 2వ రోజు మధ్యరాత్రి ఆయన ఇంటికి వెళ్ళి పిలిచిందంట. ఆయన పేరు పాల్యంచో. ఏం పేరు? పాల్యంచో. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళు, నేను ఇన్ని కోట్ల మందిలో ఒకటేసారి నేను ఎట్లుంటానో చూపిస్తా అని ఆయనను పిలిచిందంట. పాల్యంచో ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిందంట. మీ ఊరు బయట చెరువు ఉంది కదా, ఆ చెరువు కట్ట మీదకి నడుచుకుంటూ వెళ్ళమని చెప్పిందంట. ఈ పాల్యంచో చెరువు కట్ట కాడికి, ఆ చెరువు మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళిందంట. కట్ట మీద, ఆ కట్ట మీదకి వెళ్ళి చెరువు మధ్యలో చూడమని చెప్పిందంట. ఆ చెరువు మధ్యలో నిండు చందమామ ఒప్పిస్తుందంట. ఏమొప్పిస్తుంది? దేంట్లో చెప్పండి అమ్మా? దేంట్లో? చెరువులో నిండు చందమామ ఒప్పిస్తుందంట. మీ ఇంటికి వెళ్ళమని చెప్పిండంట. మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎన్ని బిందెలు ఉన్నాయో, ఎన్ని గిలాసులు ఉన్నాయో, ఎన్ని కుండలు ఉన్నాయో, ఎన్ని భగవాన్లు ఉన్నాయో, పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ అన్ని తెచ్చి మీ ఇంటి ముంగట పోసి అన్నిట్లలో నీళ్ళు పోయమని చెప్పిండంట. ఒక 1000 కుండలు తెచ్చి నీళ్ళు పోసిందంట. 1000 కుండలు అలా ఇప్పిస్తుందా? ఒక దాంట్లో ఇప్పిస్తుందా? చందమామలు ఎన్ని చెప్పండి అమ్మా? చందమామలు ఎన్ని? కనిపించేది ఎన్ని కుండలల్లా? నువ్వు ఎన్ని పోస్తే అప్పుడు చెప్పిండంట దేవుడు. అప్పుడు చెప్పిండంట దేవుడు పాల్యంతోటి, ఈ ఒక్క చందమామ ఇన్ని కుండలలో ఎట్లా ఒప్పిస్తుందో పరిశుద్ధాత్మ ద్వారా నేనందరిలో ఒకటేసారి సంచరిస్తా అని చెప్పిండంట. చందమామలు ఎన్ని? కనిపించేది ఎంతమంది? ఎన్ని కుండలల్లా? ఇప్పుడు చెప్పండి, మన హృదయంలో దేవుడు ఉంటాడా? మన హృదయం బాగుంటే ఉంటాడు. హృదయం బాగలేకపోతే, మన హృదయంలో కార్తీక దీపం ఉంటే, మనసు మందారం ఉంటే, జబర్దస్త్ ఉంటే,
గర్వం ఉంటే, అక్ర సంబంధం ఉంటే, తాగుడు ఉంటే ఉంటాడు 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 ఉంటాడమ్మా. ఉండా నీ హృదయంలో దేవుడు ఉండా. మన హృదయం బాగుంటే దేవుడు ఉంటాడు. మీరు వస్తప్పుడు మీ ఇల్లును చక్కగా సర్దుకొని వచ్చిర్రు. మీరు వరకు కోళ్ళ పెంట, మేకల పెంట, చెత్త చెదారం ఉంటే మీ ఇంట్లో ఉంటారా? మాట్లాడరే. మట్టి ఇంట్లోనే కొంచెం సామాన్లు చిల్లర చిల్లర బాలలు ఉంటే మనం ఉండం. విశ్వం పట్టని దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు, విశ్వానికి యజమానుడు, అంత పెద్ద దేవుడు నీ హృదయంలో ఉండాలంటే నీ హృదయం బాగుంటేనే దేవుడు ఉంటాడు. లేకపోతే నా హృదయంలో దేవుడు ఉంటాడు. నేను బీడి తాగుతుంటాడా? ఒరే నాకు బీడి పొగ పడదరా, నేను వెళ్ళిపోతా. నా హృదయంలో దేవుడు ఉండు. నేను సీరియల్ చూస్తున్నా, ఒరే నాకు సీరియల్ వాడేరా, నేను వెళ్ళిపోతా. ఉంటాడా? ఆయన వెళ్ళిపోయినాక వవ్వన్న లల్ల ఎవరు వెళ్ళిపోయారు? ఆయన ఉంటేనే ఆయన. ఇప్పుడు చెప్పండి, ఒకటే దేవుడు మనందరి హృదయాల్లో ఉంటాడా? చెప్పండి అమ్మా, ఉంటాడా? దేవునికి స్తోత్ర. ఇంకొంచెం గట్టిగా. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి. చప్పట్లో. కపటం లేని హృదయం. ఏ హృదయమో? కపటం లేని హృదయం, పాపం లేని హృదయం. కపటం లేని హృదయం, పాపం లేని హృదయం. నీ మెత్తని హృదయమోయి, యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి. కొండ కోనలలేడేసయ్యా, కొండ కోనలలేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. కొండ కోనలలేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. నీ హృదయములున్నడోయి, నువ్వు పిలువంగన పలుకుతడోయి, నువ్వు అందుకుంటే అందుతడోయి. నువ్వు మన దేవుడు పిలిస్తే పలకడా? చెప్పండి అమ్మా, పలుకుతాడా? ఈయన పలుకుతాడా? ఎవరు? ఇట్టే ఉంటాడు. వర్షం పడ్డా ఆయన పేరు చెప్పకండి తల్లి. యూట్యూబ్ చెప్పకండి, తెలిసినా చెప్పకండి. ఎవరు? ఎడమసేయి. వర్షం పడ్డా చెప్పండి అమ్మా. వర్షం పడ్డా, పిడుగులు పడ్డా, రాళ్ళతో కొట్టినా, కర్రలతో కొట్టినా కదలడు. కానీ మన దేవుడు అసంటి దేవుడు కాదు. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, మన దేవుడు అందుకుంటే అందే దేవుడు. ఇది నేను చేసుకున్నా. వినండి. ఇది నేను చేసుకున్నా. 4 తలకాలు పెట్టినా, 4 చేతులు పెట్టినా, నేను ఏడబెడితే చెప్పండి అమ్మా. గోడకు మొలగొట్టి మొలక తట్టిస్తే, టేజ్ కట్టి టేజ్ మీద పెడితే కదలది. మన దేవుడు పిలిస్తే పలకడా? మన దేవుడు గుడిసెలో ఉంటే గుడిసెలకు వస్తాడా రాడా? ఇదివరకు ఈ గంగెడ్లోళ్ళు, ఈ బొడిగ జంగాళ్ళు, కొన్ని జాతులు, నేను అలా తప్పు పడతలేను, బొడిగ జంగాళ్ళు, గంగెడ్లోళ్ళు, మందులోళ్ళు ఊరు బయట గుడిసేసుకుంటారు. నీకు అర్థమవుతుందమ్మా? ఊరు బయట గుడిసేసుకుంటారు. చింత చెట్టు కిందనైనా, ఈ ఆపు చెట్టు కిందనైనా ఊరు బయట గుడిసేసుకుంటారు. వాళ్ళ సంసారం అంతా గాడిద కన్ను ఉంటుంది, సైకిల్ కన్ను ఉంటుంది. ఇప్పుడు గాడిదలు పోయినాయి, సైకిళ్ళు పోయినాయి. వాళ్ళకు కూడా చిన్న కార్లు అయినాయి. మాట్లాడరే. చిన్న వాళ్ళ సంసారం ఎట్లుంటుంది అంటే, ఇది వరకు గాడిద కన్నా సైకిల్ కన్నా ఉండేది. కోళ్ళ గంప, పిల్లల తొట్ట, గుడి శాసాలు, మొత్తం గాడిద కన్నా ఉంటుంది సంసారం. గాడిద కన్నా ఉంటుంది, సైకిల్ కన్నా ఉంటుంది. ఊరు బయట గుడి చేసుకుంటారు. చింత చెట్టు కిందనైనా,
చెప్పండి అమ్మా. ఎవ్వరు లేని చోట, ఎవరు ఉన్న చోట వేసుకోరాళ్ళు. ఊరు బయట మర్రి చెట్టు కిందనైనా, చింత చెట్టు కిందనైనా, ఓ మామిడి చెట్టు కిందనైనా వేసుకుంటారు. ఈ ఊరు బయట గుడిసె వేసుకున్న వాళ్ళ గుడిసెలకు ఓ ఊరు సర్పంచ్ వచ్చి భోంచేయమంటే భోంచేస్తాడా? చెప్పండి అమ్మా. ఓ ఎమ్మెల్యే వచ్చి భోంచేయమంటే భోంచేస్తాడా? చెప్పండి అమ్మా. వస్తాడా? కానీ నా దేవుడు గుడిసెలు ఉంటే గుడిసెలకు రాడా? బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్లకు రాడా? ఒక మాటతో చెప్పాలంటే తెల్ల బట్టలు వేసుకున్న పాస్టర్ పోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడతాడు. కానీ నా దేవుడు పోతాడా? నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చే దేవుడు, పత్తి చేనులో ఉంటే పత్తి చేనులకు వచ్చే దేవుడు, నువ్వు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు, నువ్వు బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్లకు వచ్చే దేవుడు, నువ్వు చర్చిలో ఉంటే చర్చిలకు వచ్చే దేవుడు. నువ్వు హాస్పిటల్లో ఉంటే ఓ టైంను బట్టి నీ భర్త రాకపోవచ్చు, నీ బంధువులు రాకపోవచ్చు, నీ స్నేహితులు రాకపోవచ్చు, నీ సంఘ కాపరు రాకపోవచ్చు. కానీ నా దేవుడు అందరు మాట్లాడరమ్మా, బొగ్గులేండి అమ్మా. వస్తాడా రాడా? ఈయన వస్తాడా? మన పేరు జాన్గడ్ అంట. ఏం పేరు? జాన్గడ్ అంట. తల్లిదండ్రులు ఎవ్వరు లేరు, అనాథ. ఇంటింటికి అడుక్కొని తింటాడంట. ఎవ్వరు లేరు, కానీ భక్తిపరుడంట. మధ్యాహ్నం 1 గంటకు వచ్చి చర్చిలకు వచ్చి యేసుప్రభుని ఇట్లా పిలిచేదంట. ఊకే పిలిచేదంట. ఎట్లా పిలిచేదంట? యేసు నిన్ను జాన్నొచ్చా, యేసు నిన్ను జాన్నొచ్చా అని యేసుప్రభును ఊకే పిలిచేదంట. ఆ చర్చి పాస్టర్ గారికి ఒక డౌట్ వచ్చి ఈ జాన్ గాని పట్టుకొని అడిగిందంట. ఏవరా జాన్గా చర్చిలోకి వచ్చేమో గులిగిపోతున్నావు, ఏదిరా రోజు 1 గంటకు వచ్చేమో నిలబడి ఇట్లా గులిగిపోతున్నావు ఏదిరా అంటే, ఈ జాన్ గారు అనంట పాస్టర్ గారితో, నేను గులిగిపోవడం ఏంటి, నేను నా యేసయ్యతో మాట్లాడిపోతున్నా. ఈ చర్చి పాస్టర్ గారు కూడా పిచ్చోడు, ఫోని వీడు తలకాయలేనోడు, మెంటలోడు అని వదిలిపెట్టిందంట. ఈ లోపల జాన్ గానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. టైఫాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వేసిరట. గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది డబల్ రొట్టె ఇన్ని పాలు తాగి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకొని దినదినం కోలుకుంటా ఉండంట. దినదినం మంచిగా అవుతా ఉండంట. పక్క పెట్టాడేమో ఈ జాన్ గాన్ దగ్గరికి ఎవడు వస్తలేడంట. ఎవరు లేరు కాబట్టి చెప్పండి అమ్మా. ఎవరు లేరు కాబట్టి జాన్ గాన్ దగ్గరికి ఎవడు వస్తలేడంట. ఈ పక్క బెడ్ల దగ్గరికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పండ్లు అన్నీ తీసుకొని వస్తారంట. ఈ పక్క బెడ్ ఉంది, ఈ జాన్ గాన్ దగ్గరికి ఎవడు వస్తలేడంట. అయినా జాన్ గాడు కోలుకుంటా ఉండంట. అయినా జాన్ గాడు మంచిగా అవుతా ఉండంట. పక్క పెట్టోడు పట్టలేక ఓర్వలేక అడిగిందంట జాన్ గాడిని, ఏమరా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వస్తుర్రు, మేము పాలు, పండ్లు, ఆపిల్ పండ్లు అన్నీ తింటున్నాం, జ్యూసులు తాగుతున్నాం, ప్రైవేట్ మందులు వేసుకుంటాం, మేమేమో దగ్గరికి అవుతున్నాం, నువ్వేమో కోలుకుంటున్నావు, ఏందిరా నీ సంగతి అంటే, ఈ జాన్గాడు అన్నాడంట నా దగ్గరికి ఎవరు రాకపోవడం ఏంది, నా దగ్గరికి నా దేవుడే వస్తున్నాడట. కరెక్ట్ 1 గంటకు జాన్గాని మంచం హాస్పిటల్లకు కరెక్ట్ 1 గంటకు వచ్చి జాన్గాని మంచం దగ్గరికి వచ్చి యేసుప్రభు ఇట్లా అంటుండంట, జాను నిన్ను వేసినొచ్చా. జానుగాడు ఏడిపోయి పిలిచిండు. ఇప్పుడు ఏసై ఏడికి వచ్చిండా రాలేదా? వస్తాడా రాడా? మన దేవుడు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు, బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్లకు వచ్చే దేవుడు. చెప్పాను కదా, ఊరు బయట గంగెడ్ల గుడిసెలకు, మందుల గుడిసెలకు ఓ పెద్ద సర్పంచ్ రావంటే వస్తాడా? మీ ఊరు సర్పంచ్ రావంటే వస్తాడా? ఓ ఎమ్మెల్యే రావాలంటే వస్తాడా? కానీ నా దేవుడు చెప్పండి అమ్మా రాడా? వస్తాడు. రోజు కార్తీక దీపం చూస్తే మనసు మందారం చూస్తే వస్తాడు. బాహుబలి చూస్తే ఇదంతా అదే మంద కదా. కార్తీక దీపం చూసే మందే కదా ఇదంతా. దొరకలేదు కాబట్టి దొరసానివి, దొరకలేదు కాబట్టి దొరికితే ఇక్కడ దొంగలు లేరా? బాహుబలి సినిమా చూసే దొంగలు
పుష్యసీమ దూష దొంగలు, కళ్ళు తాగే దొంగలు, సార తాగే దొంగలు లేరా? దొంగలు దొరకలేదు కాబట్టి దొరసానివి. దొరికితే అందుకే నన్ను వచ్చేది పోయేది. ఏ గొడవ ఇంట్లో బొబ్బలు వస్తుందా, పుష్యసీమ వస్తుందా, మనసు మందారం, జబర్దస్తు అన్న యథార్థంగా చెప్పండి అన్న. ఇక్కడ బాహుబలి సినిమా చూసిన వాళ్ళు ఈ మంద అంత కాదా? ఈ మంద అందుకని నన్ను వచ్చేది పోయేది. ఏ గొడవ లేదు. ఓ పాస్టర్ గారి కంట ఇక్కడున్న పాస్టర్లు గారు, ఓ పాస్టర్ గారి కంట ఎట్టన్న బాహుబలి సినిమా చూడాలని పంజం కట్టుకున్నట్ట. సినిమా టాకీస్ పోతే అందరు గుర్తుపడతారు, పరువు పోతుంది. ఎట్టన్న బాహుబలి సినిమా ఎట్టన్నా చూడాలని ఇట్లా కాదు అట్లా కాదని ఎవరికి దొరకకుండా తలకాయకి నల్లటి ఎలిమెంట్ పెట్టుకున్నంట. తలకాయకి నల్లటి ఎలిమెంట్ పెట్టుకొని బాహుబలి సినిమా పోయిందంట. సినిమా టాకీస్ మధ్యలో మంచి డైలాగ్ వచ్చిందంట. డైలాగును తట్టుకోలేక సినిమా టాకీస్లో హలలో అన్నాడంట. పక్క సీట్లు విశ్వాసులు అంట. విశ్వాసులు ఆమెన్ ఆమెన్ అయ్యగారు ఆమెన్ ఆమెన్ అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు ముసుకేసుకొని వచ్చిర్రట. అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు మీరేం తోడపల్లా ఇక్కడ లేరా దొంగలు? అక్క దొరకలేదు కాబట్టి దొరసానివి, దొరకలేదు కాబట్టి దొరవు. దొరికే రోజు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట ఇప్పే రోజు ఒకటి, నీ బండారం నా బండారం బయటపడే రోజు ఒకటి ఉంది. అనుకోకు, ఆడిందే ఆట పాడిందే పాట నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకోకు. దొరికే రోజు ఒకటి, నీ పాపం నిన్ను పట్టుకునే రోజు ఒకటి ఉంది. నీ హృదయం బాగుంటే దేవుడు వస్తాడు. హృదయం బాగా లేకుంటా కార్తీక దీపం చూసుకుంటా, మనసు మమత చూసుకుంటా, పోదాళ్ళ కళ్ళు తాగుకుంటా, పరపదాళ్ళ కళ్ళు తాగుకుంటా, అక్కడ సంబంధం పెట్టుకొని బబ్బన్న లల్లన్న బబ్బ బబ్బన్న ఆయన వెళ్ళిపోయినాక బబ్బబ్బ అంటే లల్లంటే ఆయన ఉన్నప్పుడు బబ్బబ్బన్న నడుస్తుంది, లల్లన్న నడుస్తుంది. ఉండో లేడో పరీక్ష చేసుకో. నీ మనస్సాక్షి నీకు తెలుసు. దేవుడు నీ హృదయంలో ఉండో లేడో నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. జానుగాని దగ్గరికి వచ్చిండారా లేదా చెప్పండి అమ్మా. జాను నిన్ను వేసినొచ్చావు. మన దేవుడు ఏడుంటే అడికొచ్చే దేవుడు, ఒక్క దగ్గర పరిమితంగా ఉండే దేవుడు కాదు. మన దేవుడు కదిలే దేవుడు. మనమే ఆయనకు మందిరం, మనమే ఆయనకు మందసం. ఆయన మందసాన్ని ఎత్తుకొని వెళ్ళాలి. సువార్త మందసం. ఏ మందసం? సువార్తమనే మందసం, వాక్యమనే మందసం, ప్రేమనే మందసం, శాంతి అనే. నువ్వెక్కడ పోతే అక్కడ ఆయన మందసాన్ని ఎత్తుకొని మనం కదిలే మందిరాలం, కదిలే మందసాలం, కదిలే మందసం. కదులుతూనే ఉండాలి. కొంతమంది కదలరు, అరగరు, తింటారు పంతారు దున్నపోతలాగా. దేవునికి స్తోత్రం. ఒకటే దేవుడు. ఇప్పుడు చెప్పండి, అందరి హృదయాల్లో ఉంటాడా? అమెరికాలో హృదయాలలో చెప్పండి అమ్మా, ఆంధ్రాలో హృదయాలలో, కర్ణాటకలో హృదయాలలో. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ. ఈ మందకు రోగం బుట్ట. నేనేమేయాలన్నమ్మా? నన్ను క్షమించండి. ఆ పిల్లగాడేస్తుండు పొగ్గులు. మీకేమైంది? చింత కింద అలా గట్టిగుర్రు. దేవునికి స్తోత్రం. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. నీ హృదయంలున్నడోయి, నువ్వు పిలువంగన పలుకుతాడోయి. నువ్వు ఎలాగ బాగుంది అన్న, ఏం చేసినావు? ఫస్ట్ బాగుంది. ఫస్ట్ ఎట్లా పెట్టిన పట్టుకోడు.
కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. నీ హృదయంలున్నడోయి, నువ్వు పిలువంగన పలుకుతాడోయి. నువ్వు అందుకుంటే అందుతాడోయి. అందుకుంటే చెప్పండమ్మా, అందుకుంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నీకు అందినట్టే. ఆయన నీ హృదయములు ఉన్నట్టే, ఎక్కడో ఉండడు. ఆత్మదేవుడు నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నీ హృదయములు ఉన్నట్టే. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. నీ హృదయములున్నడోయి, నువ్వు పిలువంగన పలుకుతాడోయి. నువ్వు అందుకుంటే అందుతాడోయి. నువ్వు అందుకుంటే అందుతాడోయి. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి. మనమే యేసయ్యకు మందసమోయి. మందిరముల పాపం ఉంటే యేసయ్య వెళ్ళిపోతాడు. మందిరముల పాపం ఉంటే యేసయ్య వెళ్ళిపోతాడు. నీ బ్రతుకు ఇస్తరాకు నిత్యము నరకము తప్పదు. నీ బ్రతుకు ఇస్తరాకు నిత్యము నరకము తప్పదు. యేసయ్యను నమ్ముకో, నరకము తప్పించుకో. యేసయ్యను నమ్ముకో, నరకము తప్పించుకో. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి. మనమే యేసయ్యకు మందసమోయి. మనమే యేసయ్యకు మందిరమోయి. రెండు చేతులు ఎత్తుదాం, ఇంకొంచెం గట్టిగా. ఇంకొక పాట పాడి దేవుని మహిమపడదాం. ఇంకొక 2 చరణాలు వాడి దైవసేవకులకి ఇచ్చేస్తా. నేను ముమ్మారు వస్తున్నా కాబట్టి మరి ఎలీషన్ అన్న కొత్త పాటలు పాడన్నా. యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారంటే కొత్త పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తున్నా. నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఒకటే దేవుడు కానీ ఉండేది అన్ని కోట్ల అందరి హృదయాల్లో ఉండడా? ఎన్ని చందమామలు? కానీ అమెరికాల దగ్గర ఉంటాడు, ఆంధ్రాల దగ్గర ఉంటాడు. ఉండడా? అందరి దగ్గర ఒకటేసారి ఉండడా? ఒక్కటే దేవుడు మన హృదయాల్లో ఉండే దేవుడు. నీ హృదయం బాగుంటే ఉంటాడు. ఇంకొక 2 చరణాలు పాడి దైవసేవకులకి ఇచ్చేస్తా. నాకు జరిగిన వాస్తవాలు కొన్ని చెప్పనీకి ప్రయత్నం చేస్తా. ఈ పాట నేను ఎందుకు రాసుకున్నంటే, నాకు జరిగిన నమ్మక ద్రోహాలలో మనుషులు ఎన్ని మోసాలు చేస్తారో ఆ మోసాలలో ఈ పాట రాసుకున్నా. నమ్మొద్దు 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 ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా. నా యేసయ్యను నమ్ముకో ఓరన్నా. ఆయన మటిస్తే మరవడే మాయన్న. ఆయన మటిస్తే తప్పడే మాయన్న. నమ్మొద్దు 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 ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా. నా యేసయ్యను నమ్ముకో ఓరన్నా. ఆయన మాటిస్తే మరవడే మాయన్న. ఆయన మాటిస్తే తప్పడే మాయన్న. కలవలి మాటలతో కడుపులు నింపేస్తారు. కలవలి మాటలతో కడుపులు నింపేస్తారు. భుజం మీద చెయ్యేసి బుడుతోదంతారు. కలవలి మాటలతో కడుపులు నింపేస్తారు. భుజం మీద చెయ్యేసి బుడుతోదంతారు. నమ్మొద్దు 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 ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా. నా యేసయ్యను నమ్ముకో ఓరన్నా. ఆయన మాటిస్తే మరవడే మాయన్న. దేవునికి స్తోత్రం. నమ్మొద్దు నమ్మొద్దు ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా. కానీ మనకు మనుషులతోటే పని. పాస్టర్లకు ఎవరితో పని చెప్పండి అమ్మా? ఫస్ట్ దేవునితోటి
తర్వాత ఫస్ట్ పాస్టర్లకు ఉండేది రెండే పనులు. దేవునితోటి పని, చెప్పండి అమ్మా, దేవునితోటి పని, మనుషులతోటి పని. మనుషులను నమ్మితే ఏమవుతుంది, దేవుని నమ్మితే ఏమవుతుంది చెప్తా వినండి. మాది హైదరాబాద్ నుంచి ఒక 30-40 కిలోమీటర్ల దూరం మా ఇల్లు. రేవన్నపల్లి అనే ఊరు. నన్ను దేవుడు సేవకు పిలిచింది కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాం. వెళ్తుంటే మా ఊరు నుంచి రోడ్డు బాగుండదు, బస్సుకు టైంకి అందుకోను, ట్రైన్కు టైంకి అందుకోను. ఈ ఇబ్బందిని బట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అయినా. ఒక కిరాయి రూమ్ తీసుకొని కిరాయి రూమ్లో ఉంటున్నా. నేను మా ఊర్లో ఉంటున్నాను కాబట్టి మా తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు అంత చెత్త చెదారం, మొత్తం కంప చెట్లు, ఈత చెట్లు, మొత్తం చెత్త చెదారం అవుతుంది. నా స్నేహితుడు అన్నాడు, మా బంధువులు అన్నాడు, మా పాలాయన, అరే నువ్వు ఇంటికాడు ఉంటలేవు వారా, ఆ కిటికీలో విక్కపోతుండు, దర్వాజలో విక్కపోతుండు, అంత చెత్త చెత్త అవుతుంది, దాన్ని అమ్ముకోరా అన్నాడు. మా స్నేహితుని మాటను బట్టి అమ్ముకుంటే 75,000 వచ్చినాయి. మా స్నేహితుడు అన్నాడు, అరే నాకు హైదరాబాద్లో ఇల్లు లేదురా, నేను ఏదన్నా ఇల్లు కొనుక్కుంటా, ఈ 50,000 నాకు ఇరా, 25,000 పెట్టి దగ్గర పెట్టుకో అని అంటే మా స్నేహితుడు అని 50,000 ఆయనకి ఇచ్చినాం. కాగితం కూడా రాసుకోలే, పాన స్నేహితులం, కాగితం రాసుకుందాం అన్నాడు. మనకెందుకన్నా కాగితం, పాన స్నేహితులం అని కాగితం రాసుకోలే. ఈ లోపల టైం గడుస్తూ ఉంది. ఓ 2-3 సంవత్సరాలు అయిపోయాక నేను కూడా ఇంటికి పోయి అడిగిన, అన్న నేను కూడా హైదరాబాద్లో కిరాయి రూమ్లో ఎన్ని రోజులు ఉంటా, నేను కూడా ఏదైనా ఇల్లు కట్టుకోవాలి కదా, నా 50,000 నాకు ఇరంటే ఆడన్నాడు, నాకెప్పుడు ఇచ్చినవరో 50,000. వాళ్ళ భార్య నెత్తంత చిందరపదరం చేసుకొని, దయ్యంలాగా చిందరపదరం చేసుకొని, ఈడు నా పుస్తలతాడు బట్టి గుంజుండు, నా కమ్మలు బట్టి గుంజుండు అని ఇక్కడ కమ్మలు తట్టించుకునే కమ్మలు ఉంటాయి, గుల్చుంటారు కదా దానికి, అదేమంటారమ్మా, మాటీల కమ్మలు ఉన్నాయి. ఈ ఇట్టి అంటుంటే ఇది ఊడిపోయింది, ఈ అయిపోయింది వరకు రక్తం మొత్తం రక్తమైంది. ఈ రక్తాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చూపెట్టి, ఈడెవడో నా దొంగోడు, నా పుస్తతాడు గుంజుకపోనికి వచ్చాడు, నా కమ్మలు గుంజుకపోనికి వచ్చింది అని కేసు పెట్టి నన్ను 3 రోజులు పోలీస్ స్టేషన్లు ఉంచింది. దేవుడు సాక్షి. 3 రోజులు పోలీస్ స్టేషన్లు ఉంటే ఓ పాస్టర్ గారు వచ్చి నన్ను నడిపించిండు, ఓ పాస్టర్ గారు వచ్చి పరామర్శించిండు. ఆ పాస్టర్ గారి పేరు చెప్తే ఇబ్బంది పడతాను మళ్ళీ యూట్యూబ్ కాబట్టి. ఓ పాస్టర్ గారు వచ్చి 3 రోజులు ఆ జైళ్ళకు ఆ పోలీస్ స్టేషన్లకు అన్నం తెచ్చి ఇచ్చిండు. చూడండి, 50,000 రూపాయలు పోయిన స్నేహితుడు మీరు 50,000 రూపాయలు పోయినాయి గాక నా మీద ఉల్టా వాళ్ళ తెరుగు పోతే, మామూలు వాళ్ళ ఆడల తెరుగు పోతే మాకు ఒక్క సెక్షన్ లేదు, వాళ్ళకి 52 సెక్షన్లు, మాకొక్క సెక్షన్ అని ఉందా? మీరెంత ధన్యులు. మిమ్మల్ని సీమ గుట్టినా బెల్ట్తోడు కొట్టిండు, చెప్పులతోడు కొట్టిండు, ఊడితోడు కొట్టిండు, వీడితోడు కాల్చిండు, కర్రతోడు కాల్చిండు, ముఖం మీద ఉమ్మిండు. అమ్మో మామూలు సెక్షన్. ఈ రాత్రి అంతా చెప్పొచ్చు 52 సెక్షన్లు. ఆమన్నది, రే నాకు 52 ఉన్నాయి ఆ సెక్షన్లు, నీకేము ఊరుమంట పోలీస్ స్టేషన్లో కూర్చొని ఓ పాస్టర్ గారు వచ్చి సవనాథుని ఇడిపించిండు. స్నేహితుని నమ్ముకున్నందుకు స్నేహితుడు మోసం చేసిండు ఆశలేదా? అందుకనే నమ్మొద్దు ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా అని పాట రాసుకున్నాం. నన్ను అర్థం చేసుకోండి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను. మా హైదరాబాద్లో కొంతమంది బియ్యం అమ్ముతోళ్ళు వస్తారు. బియ్యం అమ్ముతోళ్ళు ఎక్కువ బంజారా వాళ్ళు, ఎవరన్నా ఉంటే నన్ను క్షమించండి. లమ్మడోళ్ళు, మనదంతా ఒకటే కులం. ఏం కులం? మట్టి కులం. చెప్పండి అమ్మా, ఏం కులం? ఎర్రగుంటే ఎర్రమట్టి, నల్లగుంటే అంతే నల్లమట్టి, అంతే 2 కులాలు, ఎర్రమట్టి అంతే. మన ఈ 2 కులాలు, ఎర్ర కులం. మా సిటీలకు ఎడ్ల బండి మీద బియ్యం తీసుకొని వస్తారు లమ్మడోళ్ళు ఎక్కువ. వాళ్ళు ఏం మొత్తుకుంటారంటే ఊకే కర్నూలు సోన మసూరు బియ్యము 35 రూపాయల కిలో బియ్యము, కర్నూలు సోన మసూరు బియ్యము 35 రూపాయల కిలో బియ్యం అని ఊకే మొత్తుకుంటారు. మొత్తుకుంటుంటే మావిడ ఏం చేసిందంటే, అయ్యో హైదరాబాద్లో బియ్యం కొంటే 45 రూపాయలు 50 రూపాయలు మంచి బియ్యం కొంటే, ఆయన కర్నూలు సోన మసూరు బియ్యం అంట 35 రూపాయల కిలో బియ్యం ఇస్తారంట, ఆయనను పిలుచు మంచిగా ఉంటే ఓ 4 క్వింటాలు తీసుకుంటామని అంటే మావిడిని ఆ బండి ఆయన పిలిచిన, లమ్మడాన్ని పిలిచిన.
ఈయన ఆయనతోటి అన్న, అయ్యా అయ్యా ఒక గిలాస బియ్యం ఇయ్యి, మంచిగా అయితే కుక్కర్లో పెట్టి వండి చూస్తాం, మంచిగా అయితే 4 క్వింటాలు తీసుకుంటామంటే ఆయన కూడా ఆశ కాబట్టి ఓ 2 గిలాస బియ్యం ఇస్తే మావిడి దబదబ కడిగి దబదబ కడిగి పొయ్యి మీద కుక్కర్లో పెట్టి వండింది. వండినాక మావిడి అన్నం అయినాక చూసింది, అయ్యో అన్నం జీలకర్రలాగా అవుతుంది, అన్నం బాసుమతుల బియ్యంలాగా ఉంది, ఓమో ఇంత మంచి బియ్యం పోత దొరకాయని ఒక్కసారి 4 క్వింటాలు తీసుకున్నాం. ఎన్ని క్వింటాలు? 4 క్వింటాలు తీసుకున్నాం. ఈ బియ్యం అమ్మతాన్ని వెళ్ళిపోయినాక నెల రోజులకు ఈ లమ్మడోళ్ళు ఏం చేస్తారంటే, అందరు కాదండి నన్ను క్షమించండి, ఈ బియ్యం అమ్మతోళ్ళు ఏం చేస్తారంటే మీదొక 6 ఇంచులు మంచిగా వస్తారు బియ్యం. మీకు అర్థమవుతుందా? మీదొక 6 ఇంచులు మంచిగా వస్తారు, కింద ఒక 6 ఇంచులు మంచిగా వస్తారు, మధ్యలో మొత్తం కాంట్రోల్ బియ్యమే. చూస్తే మీద చూస్తాం, చూస్తే కింద చూస్తాం, మధ్యలో చూడం కదా. ఈడు మీద మంచి పోసిండు, కింద మంచి పోసిండు, సెంటర్లో మొత్తం కోట బియ్యం కంట్రోల్ బియ్యం నింపుకొని వచ్చిండు. ఈ 4 క్వింటాలు డ్రమ్ములలో గుమ్మరిస్తే మొత్తం ఫెల్లలు మెరుగలు ఫెడ్డలు మొత్తం కంట్రోల్ బియ్యమే. 35 రూపాయల కిలో బియ్యం కొని ఫారక్ వాళ్ళకు 10 రూపాయల లెక్క అమ్ముకున్నా. చూడండి లమ్మడ ఆయన ఎంత మోసం చేసా నన్ను. జరుగుతలేవో మోసాలు ఇట్లా? అంతా మోసమేనండి. నూనెల మోసం, నెయ్యిల మోసం, కారంల మోసం, కూరగాయల మోసం, పప్పుల మోసం, ఉప్పుల మోసం, కోడిగుడ్లు కూడా డూప్లికేట్ అయిపోయినాయి, చేపలు కూడా డూప్లికేట్ అయిపోయినాయి. సాధుడి చేప మొన్న ఎక్కడ నరసాపురం ప్రాంతానికి వెళ్ళినా, అక్కడ కొర్రమేను కూర వండి పెట్టిరు, సప్పగా ఉన్నాయి. నేను అడిగిన, ఏందయ్యా ఈ కొర్రమేను కూర ఇంత సప్పగా ఉందంటే అది హైబ్రిడ్ అంట. ఏం బ్రెడ్ అంట? బెండకాయ తిన్నా మంచిగా ఉంటుంది, అన్నం తిన్నట్టే ఉంది. చేపలు కూడా కల్తీ అయిపోయినాయి. మోసం, పాలల్ల మోసం, నెయ్యిల మోసం, నూనెల మోసం, పండ్లల్ల మోసం, కారంల మోసం, పసుపుల మోసం. ఒక్క మాటతో చెప్పాలంటే కొబ్బరి నీళ్ళు కూడా కల్తీ అయిపోయినాయి. మీకు అర్థమవుతుందా? కొబ్బరి నీళ్ళకు కూడా తల్లి వేరు ఉంటుందంట. తల్లి వేరుకు ఇంత పెద్ద సూది ఉంటుంది. తల్లి వేరుకు సూది ఇస్తే 2 నెలకు సైజుకి వచ్చేది ఒక 15 రోజులు 20 రోజులకే ఈ సైజుకి వస్తుంది. ఫుల్ వాటర్. కొబ్బరి నీళ్ళు కూడా కల్తీ అయిపోయినాయి. కల్తీ, మోసం. స్నేహితుడు మోసం చేసిండు లమ్మడాయన. 35 రూపాయలకి కిలో బియ్యం తీసుకొని పారం కోళ్ళకు బతిలాడి 10 రూపాయలకి అమ్ముకున్నా. ఈ లమ్మడాయన మోసం చేసిన. చూడండి మోసం. వినండి, మనుషులను నమ్మితే దుమ్ము, ఏసయ్యని నమ్మితే సొమ్ము. కోదాడు దగ్గర ఊరు పేరు చెప్ప, ఆ పాస్టర్ గారు నా మీదకి పంచాయతీకి వస్తాడు. జరిగిన సంగతి చెప్తున్నా. కోదాడు దగ్గర పల్లెటూరు, ఆ ఊరు పేరు చెప్తే ఒకసారి ఏమి రే నా ఊరి పేరు 3 రోజుల కూడికలు. ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసిండు, అయ్యా 3 రోజులు ఉజీవ కూడికలు, మీరు బందోబస్తు రాండి, నాకు 3 డప్పులు కావాలి, నీకు మంచిగా 3 రోజులు బత్తం ఇస్తా, బస్ కిరాయిలు ఇస్తా, 3కి బత్తం ఇస్తా, మీరు బందోబస్తు రారన్నాడు. మీరు బందోబస్తు రా అని చెప్పింది కాబట్టి నేను 3 తీసుకొని పోయినా. ఇసొంటాలను ఈ డప్పాలను 3 తీసుకొని పోయినా. 3 రోజులు మీటింగులు గంభీరంగా జరిగినాయి, బాగా జరిగినాయి. ఇక లాస్ట్ రోజు ఆటోల బస్సులు ఎక్కించుకొని కోదాడు బస్ స్టాండ్లో ఆటోలు ఎక్కించుకొని బస్ స్టాండ్లో దించి వెళ్తూ నాకు ఇంత దొడ్డు కవర్ ఇచ్చిండు. ఎవరు చెప్పండి అమ్మా? పాస్టర్ గారు, ఇంత దొడ్డు ఉంది కవర్. 4 పోయినాం కదా. నేను అనుకున్న కవర్ను చూసి పడ్డదర నాకు బత్యం అనుకున్నా. ఇంత దొడ్డు ఉంది కవరు. ఈ అమ్మ ప్రార్థన చేసి జేబులో పెట్టుకొని కొంచెం దూరం వెళ్ళాక బస్ టికెట్ తీసుకోవాలని మాత్రం ఆ కవర్ దింపి చూస్తే కవర్ మొత్తం మీటింగ్ పాంప్లెట్లే. మీటింగ్ కొట్టించిన పాంప్లెట్లు నా పోటు ఉంది. పాంప్లెట్లల్లో మళ్ళా నా పోటు నాకు పెట్టి ఇంత దొడ్డు కట్టించిండు. చూడండి ఎంత మోసం చేసిండు పాస్టరు.
యథార్థమైన సంఘటన చెప్తున్నా. ఉసూరుమంట బస్సు దిగి చేతికున్న వాచ్ ఉంటే ఓన్ దగ్గర కుదబెట్టి 1500 రూపాయల వాచ్ 500 కుదబెట్టి 500 తీసుకొని బస్కిరాలు పట్టుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయినా. ఇటు స్నేహితుడు మోసం చేసిండు, ఇటు లమ్మడాయన, ఇటు పాస్టరు మోసం. చూడండి మనుషులు చేసే మోసాలు. అందుకనే నమ్మొద్దు ఓరన్నా. మనిషి అందరిని అంటలేను, కొంతమంది చేస్తారా చేయరా యథార్థంగా. అయ్యా 3 రోజులు మీటింగ్ జరిగింది, నాకు పరిస్థితులు బాగాలేవయ్యా, ఈ బస్కిరాయి ఉన్నాయి, మీరు తీసుకొని వెళ్ళిపోండి అంటే నేను ఉరివేట సంపదన ఆయనను ఉరివేట సంపదన అమ్మ పాంప్లెట్లు పెట్టించింది. ఇంత దొడ్డు కట్ట, ఇంత పొడుగుంది, మళ్ళా కవర్ ఇంత పొడుగుంది, ఒక ఫీట్ ఉంది కవరే ఒక ఫీట్ ఉంది. చూడండి ఎన్ని మోసాలండి మనుషులు. దీనికి అంతటి కారణం ఎవరు? మనుషులు. మోసం. వద్దు వరన్నా ఈ పులుముకున్న నమ్మొద్దు ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా, నా యేసయ్యను నమ్ముకో ఓరన్నా, ఆయన మాటిస్తే మరవడే మాయన్నా, ఆయన మాటిస్తే తప్పడే మాయన్నా. కలవలి మాటలతో కడుపులు నింపేస్తారు, భుజం మీద చెయ్యేసి బుడుతోదంతారు. నమ్మొద్దు ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా, నా యేసయ్యను నమ్ముకో ఓరన్నా, ఆయన మాటిస్తే మరవడే మాయన్నా, ఆయన మాటిస్తే తప్పడే మాయన్నా. అవసరం ఉన్నప్పుడు అయ్యమ్మని అంటారు. ఏమంటారు? అవసరం ఉన్నప్పుడు అయ్యమ్మని అంటారు, అవసరము తీరినాక అరితోరంటారు. అంటారా? ఏదైనా అవసరం ఉందనుకో, అయ్యా నీ దండం పెడతాయ్యా, నా కొడుకు హాస్పిటల్ ఉండయ్యా, ఒక 50,000 అయ్యా, 50,000 అయ్యా. కాళ్ళేళ్ళు బట్టి అడకపోతాడు. అడకపోయినాక ఈ డబ్బులు ఇచ్చి ఆయన 4 రోజులు ఇంటికి పోయి అడుగుతాడు. మెల్లగీసప్ప ఏమని చెప్ప దాకపోతున్నానా అనరా. మనిషి మాట మారలే. హైదరాబాద్లో దేవునికి స్తోత్రం. మనుషుల మాటలు మారిపోతాయి, కానీ దేవుని మాట, మనిషి మాట తప్పుతాడు. దేవుడు మాటిస్తే భూమి ఆకాశాలు గతించిన నా మాటలు ఇంకొక 2 చరణాలు పడి దైవసేకులకి ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం. మనుషులు చేసే మోసాలు చెప్పాలంటే ఈ తలెంటికలు అందరు కాదండి. అట్లా కొంతమంది ఉండరా చెప్పండి అమ్మా. కొంతమంది పాస్టర్లు మమ్మల్ని పిలుస్తారు, పిలిచి వాడుకుంటారు. ఫోరా అంటారు. ఎందుకు అవసరం చెప్పండి అమ్మా. అవసరం తీరింది. పైసను చూస్తారు, సోపది చేస్తారు, అవసరం ఉన్నప్పుడు అయ్యమ్మని అంటారు, అవసరము తీరినాక హరితోరంటారు. నమ్మొద్దు ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా, నా యేసయ్యను నమ్ముకో ఓరన్నా, ఆయన మాటిస్తే మరవడే మాయన్నా, ఆయన మాటిస్తే తప్పడే మాయన్నా. పైసను చూస్తారు, సోపది చేస్తారు, పైసలన్నీ గుంజుకొని పానాలు తీస్తారు. నమ్మొద్దు ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా,
మటిస్తే మరవడే మాయన్న, ఆయన మటిస్తే తప్పడే మాయన్న. పూలేసిన చేతారాళ్ళు అప్పుడే ఇసురుతారు, పూలేసిన చేతారాళ్ళు అప్పుడే ఇసురుతారు. పొగిడిన ఆనోళ్ళతో మళ్ళీ ఎత్తి పొడుస్తారు, పొగిడిన ఆనోళ్ళతో మనుషులు ఏం చేస్తారు? పూలేసిన చేత పొగిడిన ఆనోళ్ళతో. అందుకని మన అవసరాలు ఎవరికి చెప్పొద్దంట. మన అవసరాలు పక్కింటోళ్ళకు, ఎదురింటోళ్ళకు, వాళ్ళకి వీళ్ళకి చెప్పొద్దు. ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? అంత కష్టం వస్తే ఓ 3 రోజులు ఉపాసం ఉండి నిండా ముసుకేసుకొని ఎక్కెక్కి ఏడుచుకుంటా ఏసైకి చెప్పాలి, కానీ పక్కింటోళ్ళకి చెప్పొద్దు. పక్కింటోళ్ళకి చెప్పినాం అనుకో, అక్క రాత్రి మా వాడు తాగొచ్చి మెత్త గుద్దిండే, ఆమంటది అట్టనా చెల్లే వానికి రోగం పుట్టనే అని చేతి నిమ్మగొట్టంటది. నువ్వు వస్తుంటావు దానికి అట్నే కదా, దాన్ని ఇంకా గుద్దాలి, దాన్ని ఇంకా గుద్దాలి. అది కట్ల పాములకు మెలకలు తిరుగుతుంది, దాన్ని గుద్దాలి. అందుకనే మనుషులు పూలేసిన చేత రాళ్ళేస్తారు, పొగిడిన ఆనోళ్ళతో మళ్ళీ ఎత్తి పొడుస్తారు. మనకే కష్టం వచ్చినా ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఒక ఆమంట ఈమె కష్టాలు మొత్తం పాలోని చెప్తుందంట. రోజు ఇంటికి పాలు పోయి నీకు వస్తాడు కదా, పాలోని చెప్తుందంట. పాలోడా నా భర్త తాగొచ్చి మెత్త గుద్దుతుండ్రు నన్ను, ఫాలోడా నా భర్త నన్ను రోజు కొడుతుండ్రా, ఫాలోడా నా భర్త నన్ను రోజు కొడుతుండని ఫాలోనికి రోజు చెప్తుందంట. ఫాలోడు ఇని వాడనంట, రోజు గుద్దుతో దగ్గర అందుకుంటావు, మన ఇద్దరు కలిసి లేచిపోదాం అన్నట్టు. మన కష్టాలు, మన బాధలు, మన తిప్పలు చెప్పితే మంచి ప్రార్థన పరులకు చెప్పాలి, నీ సంఘ కాపరికి చెప్పాలి. నీ పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి చెప్పినావు అనుకో, నీ ముంగట అక్క అంటది, పక్కకు పోయినాక కుక్క అంటది. అట్లా నా అక్క దానికి అట్నే కావాలి కుక్కకు. దేవునికి స్తోత్రం. ఎన్ని మోసాలు చేసినండి నన్ను. నమ్మడాయన మోసం చేసే, స్నేహితుడు మోసం చేసే, పాస్టరు ఇంత దొడ్డు కట్టించండి పాంప్లెట్లు, నా పాంప్లెట్ పెట్టి నాకే ఇచ్చిండు. పూలేసిన చేతారాళ్ళు అప్పుడే ఇసురుతారు, పూలేసిన చేతారాళ్ళు అప్పుడే ఇసురుతారు. పొగిడిన ఆనోళ్ళతో మళ్ళీ ఎత్తి పొడుస్తారు, పొగిడిన ఆనోళ్ళతో మళ్ళీ ఎత్తి పొడుస్తారు. నమ్మొద్దు ఓరన్నా, మనిషి మాటను నమ్మొద్దురా ఓరన్నా, నా యేసయ్యను నమ్ముకో ఓరన్నా. ఆయన మటిస్తే మరవడే మాయన్న, ఆయన మటిస్తే తప్పడే మాయన్న. తీయటి మాటలతో ప్రేమలోకి లాగుతారు, తీయటి మాటలతో ప్రేమలోకి లాగుతారు. మనసంతా దోసుకొని మాయమైపోతారు, మనసంతా దోసుకొని మాయమైపోతారు. నమ్మొద్దు ఓ సెల్లే, ఈ వయసును నమ్మొద్దే ఓ సెల్లే, ఈ వయసును నమ్మొద్దంట. ఏ వయసును నమ్మొద్దనండి? నమ్మొద్దనమ్మా. ఏ వయసును మాట్లాడండి అమ్మా. ఏ వయసును? 16 ఏళ్ళ అబ్బాయి నమ్మొద్దు, 16 ఏళ్ళ అమ్మాయి నమ్మొద్దు, 20 ఏళ్ళ అబ్బాయి నమ్మొద్దు, 20 ఏళ్ళ అమ్మాయి నమ్మొద్దు. ఒక్క మాటతో చెప్పాలంటే 60 సంవత్సరాల ముసలోని కూడా నమ్మొద్దు. 60 సంవత్సరాల ముసలోని పట్టుకొని మాట్లాడి ఏమంటాడు? తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా తాత అంటే, ముసలోడు ఏమంటాడు? ఇప్పుడు ఎవడిస్తారో నాకు పిల్లను అంటే ఇచ్చ చేసుకుందామనే కదా. అమ్మో ముసలోళ్ళు మా డేంజర్. చింత తచ్చినా పాము మొత్తం తెస్తే తోకలేముంటుంది. కొంతమంది అండి మా డేంజర్. ఏలూరు ప్రాంతంలో 65 సంవత్సరాల ముసలోడు 12 ఏళ్ళ అమ్మాయిని పాడు చేసి తుక్కుడలు చేసి ఓ టంకి పెట్టలేసి ఒక కాలువ పడేసిండు. యవనస్తులు జాగ్రత్త, ఈ రోజులు మంచి రోజులు, చాలా చెడ్డ రోజులు. ఏ వయసు నమ్మొద్దంట. మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లుంటే జాగ్రత్త, మీ అమ్మాయిని ఒక కంట్లో కనిపెట్టండి.
ఒక కంట్లో కనిపెట్టండి. మీ అమ్మాయికి ఇంత పెద్ద ఫోన్ కొనిచ్చినాం అనుకో, ఈ రాజురంతా నేను ఫోన్ పెద్ద ఫోన్ ఉండడం తప్పంటలేను, నన్ను క్షమించండి. నాది అందుకని వచ్చేది పోయేదే. ఏ గొడవ, చాలామంది పాస్టర్లు చెప్తారు, పెద్ద ఫోన్ తీసుకో, పెద్ద ఫోన్ తీసుకుంటే మామూలు తిప్పాలి, నా దానికి మెసేజ్ చూడాలి, వీడు ఫోన్ జాగ్రత్త. మీ అమ్మాయికి పెద్ద పేరు కొనిచ్చినాం అనుకో, ఇక గెలుకుతూనే ఉంటుంది. తల్లి ఆడ కూర్చుంది, బిడ్డ ఈడ కూర్చుంది, బిడ్డ ఫోన్ వచ్చింది. నీ బిడ్డ నేను కూడా మాట్లాడాలా వద్దా? చెప్పండి అమ్మా, మాట్లాడాలా వద్దా? మాట్లాడితే మాయదారి బిడ్డే పక్కకు పట్టుకొని పక్క కురుకుతుంది. హలో 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 ఇట్లా పోయింది అనుకో, మిద్ద మీదకో బిల్డింగ్ మీదకో పోయింది అనుకో, పోతుంది లేచిపోతుందమ్మో, ముళ్ళ మూట కట్టుకొని వెళ్ళిపోతుందమ్మో, పోతుందమ్మో. పోయినాక బబ్బన్నా లల్లన్నా. జాగ్రత్త యవనస్తులు, ఈ రోజులు మంచి రోజులు కాదు. మనసుల ప్రేమలో స్వార్థం ఉంది, కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉందా అమ్మా? మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. యవనస్తులు పడితే యేసయ్య ప్రేమలో పడు. ఎవరి ప్రేమలో పడాలి? నిన్ను ప్రేమించినాడు అంటాడు, నువ్వు జిక్కేదాకా నిన్ను ప్రేమించినాడు